గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడుతో కలిసి యార్డ్లోని వివిధ యూనిట్ల పనితీరును సమీక్షించారు. 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పేరుకుపోయిన వ్యర్థాలను ₹1 కోటి పైగా ఖర్చు చేసి తొలగించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభిరామ్, పురపాలక మంత్రి నారాయణ ఆధ్వర్యంలో బయో మైనింగ్ పనులు చేపట్టినట్లు చెప్పారు. పరిశుభ్రంగా మారిన డంపింగ్ యార్డ్ ప్రాంగణాన్ని ఇకపై ప్రజలకు ఉపయోగపడేలా వినియోగిస్తామని వెల్లడించారు. అనే మాట అనొచ్చు, ఎందుకంటే గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు దగ్గరుండి 2010లో ఆ రోజు కూడా తెనాలి డంపింగ్ యార్డ్ని మొత్తం క్లీన్ చేసే విధంగా, ఎప్పుడైతే తరతరాల నుంచి మనకి ఉన్న మన వ్యర్థాలని, ఎస్పెషలీ మన పట్టణంలో తడి చెత్త పొడి చెత్త మనం సేకరిస్తున్నా కూడా సరైన విధానంలో మనం తీసుకురావడం లేదు. దానివల్ల ఎక్కడికక్కడ మనం ప్లాస్టిక్, తర్వాత మన కిచెన్లో వచ్చే వేస్టేజ్, మన ఇళ్లలో ఉన్న వేస్టేజ్ అన్నీ కలిపి డంప్ చేసి మన యార్డ్లో గుట్టలు ఏ విధంగా కొండల్లాగా ఉండేవో గతంలో మనందరం చూసాం ఆ విజువల్స్. ఈరోజు ఒక మైదానం లాగా సుమారు 4.71 ఎకరాలు ఇది. దీన్ని మొత్తం సదనం చేసి ఇక్కడున్న ఆ వేస్ట్ అంతా కూడా గుంటూరు తరలించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాం. నిజంగా గర్వపడుతున్నాను. అదేవిధంగా అభినందిస్తున్నాం మన అధికారులందరినీ కూడా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే జనరల్గా అయిష్టంగా చేస్తారు, దీనికి ప్రయారిటీ ఇవ్వరు. అనేక పట్టణాల్లో మనం చూస్తూనే వస్తున్నాం. కానీ మున్సిపాలిటీలో ప్రధానమైన బాధ్యత మనం ఏదైతే చెత్త సేకరిస్తామో దాని డిస్పోజల్ కూడా ఆ విధంగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలా బయో హ్యాజర్డస్ వేస్ట్ కూడా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు దీనివల్ల లేనైతే అంశాలు ఉంటాయి. కాబట్టి ఇంతటితో ఆగం, దీన్ని ఒక గ్రీన్ బెల్ట్గా కూడా మారుస్తాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో. ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారికి, ముందు ఏంటంటే ఒక డ్రైన్ కడతాం, డ్రైన్తో పాటు ప్రహరీ కూడా నిర్మాణం చేసి, ఎందుకంటే బాగా కూలిపోయింది, ఆ విధంగా నింపేశారు, ప్రహరీ కూడా మొత్తం కూలిపోయింది. సో ప్రహరీ కూడా నిర్మాణం చేసి ఒక డెడికేటెడ్ ఎస్టీపీ అంటే